గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజలు స్నానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ, చెత్త కానీ, అరిటాకులు కానీ, విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, ఇప్పేసిన బట్టలు కానీ ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకే ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు. వాళ్ళు పొరుగురు వాళ్ళు కానివ్వండి, సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి, అంత దారుణంగా ఉంది. ఇవాళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలని ఒక సంకల్పం ఉందో దానికి మరి 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% వర్క్ అయింది. ఈ 90 కోట్ల వర్క్ లోను ఏంటంటే మనం రోజుకి 65 MLD 65 MLD వాటర్ ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు. అవన్నీ మనం వాడి వెనక్కి వచ్చిన నీళ్లు, హోటల్స్ లో వచ్చిన వాటర్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వచ్చిన వాటర్, ఇదంతా కూడా ఉక్కుంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ ధవళేశ్వరం అవతల కలపాలి. కానీ ఇప్పుడు నీటి శుద్ధి కర్మాగారం రన్నింగ్ లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫ్లెంట్ మన 55 MLD ఎఫ్లెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో కలుపుతున్నారు. దీనివల్ల గోదావరి అంతా కూడా కంప్లీట్ గా పొల్యూటెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంట్లో వాడిన లీటర్లో వాడిన నీళ్లు కానివ్వండి, హాస్పిటల్ వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే ఈ హోటల్స్ లో వ్యర్థాలు ఇవన్నీ కూడా 55 MLD తిరిగి మళ్ళీ గోదావరిలోనే కలుస్తున్నాయి. రాజమండ్రి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటి, మీరు దయించి ఏదైతే మున్సిపల్ ట్యాంకుల ద్వారా, ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా, మీ ట్యాపుల ద్వారా వచ్చే వాటర్ ఉందో దాన్ని మీరు శుభ్రంగా మరగబెట్టుకుని వడగట్టుకుని తాగండి. లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ మీకే వస్తాయి. MBBS కానివ్వండి, లేకపోతే కడుపు నొప్పులు కానివ్వండి, క్యాన్సర్ కానీ అన్ని రకాల రోగాలు వస్తాయి. ఇక్కడ చూడండి, చెత్త అంతా కూడా ఎంత దారుణమైన చెత్త అంటే కింద కాలు పెడుతుంటే పురుగులు కుట్టేస్తున్నాయి ఆ వాటర్ లో. కాబట్టి ఇటువంటి దాంట్లో కనుక మీరు కనుక స్నానం చేసినట్లయితే అన్ని రోగాలు వస్తాయి. కాబట్టి దయ